శ్రీమాన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన అనుకున్నప్పుడు 7 కొండలు కాదు, అవసరం లేదు వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పిన మహానుభావుడు వాళ్ళే. అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడయ్యా? అక్కడ ఉండేది నల్ల రాయి. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడని చెప్పిన మహానుభావుడు ఆయనే. మొన్నటికి మొన్న వెంకటేశ్వర స్వామి అనవసరంగా అనాదిగా పడున్నాడయ్యా. అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు, అక్కడ పూజలు చేయించే పేరు కూడా ఆయనే. ఆంజనేయ స్వామి పుట్టింది నంజనాద్రి కొండలో. ఆంజనేయ స్వామిని మర్చిపోయినారు, ఇక్కడే ఆయన బర్త్ ప్లేసు అని బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా ఆయన. ఫోటోలతో వేసుకొని తాళిబొట్టు కొట్టేసిన ఘనత కూడా ఆ ఘనాపాటి కరుణాకర్ రెడ్డి గారిది. ఆచారాల ముసుగులో వ్యవహారాలు, ఆచారాలు, సంప్రదాయాలు, భాష పేరుతో భాషా బ్రహ్మోత్సవాల్లో భాషను కూడా బజార్లో పెట్టి మార్కెట్ చేయగలిగిన గొప్ప ఘనాపాటి ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో అంటే కరుణాకర్ రెడ్డి గారే. భాషను కూడా పెట్టి వ్యాపారం చేయొచ్చని చూపించి నేర్పించగలిగిన, కంఠంలో ప్రాణం ఉన్నంత ఒక భాషా బ్రహ్మోత్సవాలు చేస్తానని చెప్పిన గొప్ప ఆనుభావుడు కరుణాకర్ రెడ్డి గారు. ఆ పదవి అయిపోతేనే ఆ భాషా బ్రహ్మోత్సవాలు ఆ లెక్కలు సరి చూసుకున్నాడు, సరిపోయింది లెక్క అని చెప్పి ఊరుకుండిపోయినాడు. అంటే ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన దురదృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన ఒక మీడియా సమావేశం మాట్లాడుతూ సిఐడి ఆఫీస్లో అవి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ చనిపోయిన సందర్భంగా ఆయన చనిపోవటానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఉన్న అధికారులు ఆయన్ని లం కొడక, కరుణాకర్ రెడ్డి పేరు చెప్పకపోతే నిన్ను ఏమో చేస్తాము అని చెప్పబడితే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కలిగిన కూడా అక్కడ ఏం జరిగింది కూడా ఈయన దూరదృష్టిలో ఈయన తెలిసిపోతుంది.